ఏదైతే స్టాలిన్కి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి కూర్చుంది. ఏం చేయాలా, ఇప్పుడు మంత్రిని తీసేస్తారా చూడాలి. ఎందుకంటే తాజాగా ఉద్యోగాలకు డబ్బులు తీసుకోవడం, మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డిఎంకే నేత సెంధిల్ బాలాజీని మంత్రిగా నియమించడమే సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. ఆయా కేసులో ఆయన ప్రమేయం మీద ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో అధికారులు సామాన్యులు బాధితులుగా ఉండటం గమనించాల్సిన విషయమని, వీరు సాక్షులుగాను ఉన్నారని తెలిపింది. సెంధిల్ బాలాజీ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ జస్టిస్ అభయ స్వాక, జస్టిస్ అగస్టిన్ జార్జిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదన వినిపిస్తూ సెంధిల్ బాలాజీ చాలా ప్రభావితం చేసే వ్యక్తి అని, జైల్లో ఉన్నప్పటికీ ఎలాంటి శాఖలో లేని మంత్రిగానే కొనసాగారన్నారు. ఈ వ్యాఖ్యను తోసిపుచ్చు తమిళనాడు ప్రభుత్వం తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అయితే కేసులో నిందితుడిగా ఉన్న సెంధిల్ బాలాజీ ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉండగా బాధితులుగా ఉన్న అధికారులు సామాన్యుల పరిస్థితి ఏంటని ధర్మాసనం సందేహాన్ని లేవనెత్తింది. మంత్రికి బెయిల్ వచ్చాక బాధితులు భయపడిపోతున్నారని చెప్పింది. ఈ కేసులో సాక్షులు ఎవరెవరున్నారని గుర్తించాలని తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణ జనవరి 15కి వాయిదా వేసింది. గత వాయిదాలో ఈ కేసును విచారించే సమయంలో సెంధిల్ బాలాజీకి బెయిల్ రాగానే ఆయన కేబినెట్లో తీసుకోవడం ఆశ్చర్యం కలిగించిందని కూడా వ్యాఖ్యానించింది.